అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చిన ఆ 2-3 రోజుల్లోనే పవన్ చేయాల్సిందంతా చేసేసి నిప్పు రాజేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. 3 నెలలకు ఒకసారి ప్రజల్లోకి వచ్చే ఆయన ఈ మధ్య ఈస్ట్ గోదావరి పర్యటించి రాజోలు, రాజనగరానికి అభ్యర్థులు ప్రకటించేశారు. దీంతోపాటు రాజమండ్రి రూరల్ కూడా తమ అభ్యర్థి కందుల దుర్గేష్కు ఇస్తారని తేల్చేశారు. దీంతో 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నన్ను కాదని మీరు టికెట్లు ఎలా ఇస్తారు అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటికే నిప్పు రాజేశారు. దీంతోపాటు రాజనగరం, రాజోలులోనూ టీడీపీ నాయకులు ఇప్పటికే గుర్రుమంటున్నారు. ఆ తరువాత 2 నెలలు గ్యాప్ తీసుకొని విశాఖ వచ్చిన పవన్ తన కోట డబుల్ చేశారు. అంటే గతంలో గోదావరి జిల్లాలో 2 సీట్లు ప్రకటించిన పవన్ విశాఖ వచ్చేసరికి 4 సీట్లు తమ వాళ్లకే అని చెప్పేశారు. తెలుగుదేశంతో పొత్తు ఉన్నప్పటికీ అలా ఏకపక్షంగా టికెట్లు ఎలా ఇస్తారో తెలియడం లేదు. కానీ భీమిలికి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ను ఇన్ఛార్జిగా నియమించారు. పెందుర్తి పంచకర్ల రమేష్ బాబును, గాజువాకకు సుందరపు సతీష్ కుమార్ను, యలమంచిలిని సుందరపు విజయ్ కుమార్కు ప్రకటించేశారు. ఇదిలా ఉండగా పెందుర్తి జోలికి ఎవరొచ్చినా సహించేది లేదని టీడీపీ సీనియర్ బండారు సత్యనారాయణమూర్తి ఇప్పటికే కత్తులు నూరుతున్నారు. ఇప్పుడు ఏకంగా 4గురికి దాదాపు టికెట్లు ఇచ్చేస్తుంటే టీడీపీ వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పటికే అక్కడ 5 ఏళ్లుగా పనిచేస్తున్న టీడీపీ క్యాడర్ సైలెంట్గా జనసేనకు సపోర్ట్ చేస్తుందా? వాళ్ళ గెలుపు కోసం పనిచేస్తుందా? 5-6 సీట్ల దగ్గరే ఇంత గొడవ జరుగుతుంటే పొత్తులో ఏకంగా 30-40 సీట్లు పోతే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తమ నిరసన ఏ స్థాయిలో వ్యక్తం చేస్తారో తలుచుకుంటేనే భయం వేస్తుందని టీడీపీ సానుభూతి పరులు అంటున్నారు.